హలో అండ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం డైవర్జెన్స్ మరియు కర్ల్ ఒక వెక్టర్ ఫీల్డ్ యొక్క ఒక వెక్టర్ ఫంక్షన్ యొక్క డైవర్జెన్స్ మరియు కర్ల్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, డిఫరెంట్ కోఆర్డినేట్ సిస్టమ్స్లో మనం డైవర్జెన్స్ మరియు కర్ల్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ థింగ్ డైవర్జెన్స్ కోసం మాట్లాడదాం. ఓకే, డైవర్జెన్స్. ఇక్కడ దీనికంటే ముందు ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తా. మనకు కార్టీజియన్ కోఆర్డినేట్స్ మెట్రిక్ ఎలిమెంట్స్ కోసం మాట్లాడదాం. మెట్రిక్ ఎలిమెంట్స్ కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టంలో ఈ మెట్రిక్ ఎలిమెంట్స్ h1 h2 h3 ఈ మెట్రిక్ ఎలిమెంట్స్ ఏంటంటే 1 1 1. అలాగే సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టంలో ఈ మెట్రిక్ ఎలిమెంట్స్ 1 రో 1. అలాగే స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టంలో ఈ మెట్రిక్ ఎలిమెంట్స్ ఏంటంటే 1 r sin θ. ఓకే, ఇప్పుడు వీటిని యూజ్ చేసుకొని మనం డైవర్జెన్స్ యొక్క జనరలైజ్డ్ ఫార్ములా ఉపయోగించి డిఫరెంట్ కోఆర్డినేట్ సిస్టంలో మనం ఒక వెక్టర్ ఫీల్డ్ యొక్క డైవర్జెన్స్ రాద్దాం. సో ఇక్కడ జనరల్ ఫార్ములా ఏంటంటే సపోజ్ ఏ బార్ నేను వెక్టర్ ఫీల్డ్ అనుకుందాం. సో డైవర్జెన్స్ ఆఫ్ అంటే డెల్ డాట్ ఏ బార్ ఏమవుతుందంటే 1/h1 h2 h3 డో u1 a1 h2 h3 ప్లస్ డో u2 a2 h3 h1 ప్లస్ డో u3 a3 h1 h2. okay, so this is the general form. ఇప్పుడు కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టంలో డైవర్జెన్స్ ఏ విధంగా రాద్దాం చూద్దాం. సో కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్ కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టంలో h1 h2 h3 ఆర్ 1 1 1. అలాగే u1 u2 u3 అంటే x y z. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ ఈక్వల్ టు a1 u1 క్యాప్, a2 u2 క్యాప్, a3 u3 క్యాప్ అనుకుందాం. ఓకే, ఈ వెక్టర్ ఫీల్డ్ని ఎలా డిఫైన్ చేసాం అనుకుందాం. అప్పుడు a1 అంటే ఈ a1, అలాగే ఇక్కడ a2 అంటే దిస్ ఈజ్ a2 అండ్ దిస్ ఈజ్ a3. సో ఇక్కడ కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టంలో ఏమవుతుందో చూద్దాం. డెల్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు 1/h1 ఈక్వల్ టు h2 ఈక్వల్ టు h3 ఈక్వల్ టు 1. సో 1 into 1 into 1. ఓకే, సో డో u1 అంటే డో x1. ఓకే, సో డో x. అలాగే a1 into 1 into 1 ప్లస్ డో y a2 1 into 1 ప్లస్ డో z a3 1 into 1. ఓకే, సో దీని నుంచి డెల్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు 1/1 అంటే 1. సో దీన్ని సింప్లిఫై చేస్తే డో a1 బై డో x ప్లస్ డో a2 బై డో y ప్లస్ డో a3 బై డో z. ఓకే, దిస్ ఈస్ డైవర్జెన్స్ ఆఫ్ ద వెక్టర్ ఫీల్డ్ ఏ బార్ ఇన్ కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్. అలాగే సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ చూద్దాం. సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టంలో h1 is 1, h2 ఈక్వల్ టు రో, h3 ఈక్వల్ టు 1. అలాగే u1 ఈక్వల్ టు
rho, u2 equal to phi, u3 equal to z. సో దీని నుంచి del dot a equal to ఏమవుతుందంటే 1/1 into rho into 1 అంటే 1 by rho into dou by dou u1 అంటే dou rho a1 h2 equal to rho h3 equal to 1. So a1 rho plus dou by dou phi a2 equal to rho a2 equal to a2 h3 equal to 1 h1 equal to 1. So 1 into 1 1 plus dou by dou z a3 h1 equal to 1 h2 equal to rho. So rho దీని నుంచి ఇక్కడ 1 by rho dou a1 into rho by dou rho plus 1 by rho dou a2 by dou phi plus ఇక్కడ rho is constant with respect to z. సో ఇక్కడ rho ని బయటకు తీసుకురావచ్చు. ఆ rho ఇక్కడ ఈ rho క్యాన్సిల్ చేస్తే మనకు dou a3 by dou z వచ్చింది. సో దిస్ ఈస్ gradient of divergence of a vector field a bar in cylindrical coordinate system. Okay, next one, spherical coordinate system. Spherical coordinate system. Spherical coordinate system లో ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ spherical coordinate system లో h1 equal to 1, h2 equal to r, h3 equal to r sin theta. అలాగే u1 equal to r, u2 equal to theta and u3 equal to phi. ఇప్పుడు డైవర్జెన్స్ రాస్తే del dot a bar equal to 1 by h1 h2 h3 అంటే 1 by r square sin theta 1 by r square sin theta into dou by dou u1 అంటే dou r into a1 h2 h3 అంటే r square sin theta plus dou by dou u2 అంటే dou theta into a2 h3 h1 అంటే r sin theta into 1 r sin theta plus dou by dou u3 అంటే dou phi a3 h1 h2 అంటే h1 h2 అంటే r. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే sin theta is constant with respect to r. ఓకే, సో sin theta ని బయటకు తీసుకురావచ్చు. ఆ sin theta క్యాన్సిల్ చేస్తే 1 by r square dou by dou r a1 r square plus ఇక్కడ r is constant with respect to theta. సో r బయటకు తీసుకొచ్చి ఇక్కడ r square లో r ని క్యాన్సిల్ చేస్తే 1 by r sin theta dou by dou theta a2 sin theta plus r is constant with respect to phi. సో r ని బయటకు తీసుకొచ్చి సింప్లిఫై చేస్తే 1 by r sin theta dou a3 by dou phi. So this is divergence of the vector field in spherical coordinate system. ఓకే, సో ఈ విధంగా మనం డిఫరెంట్ కోఆర్డినేట్ సిస్టంలో డైవర్జెన్స్ రాయొచ్చు. జనరల్ ఫామ్ ఏంటి? del dot a bar equal to 1 by h1 h2 h3 dou by dou u1 a1 h2 h3 plus dou by dou u2 a2
H3 H1 plus dou by dou U3 A3 H1 H2. Okay, this is the general formula. సో నెక్స్ట్ అలాగే కర్ల్ కోసం మాట్లాడు, కర్ల్ ఆఫ్ ఏ వెక్టర్ ఫీల్డ్. ఓకే, సో కర్ల్ ఆఫ్ ఏ వెక్టర్ ఫీల్డ్. ఇక్కడ కర్ల్ కోసం మాట్లాడదాం. సో జనరల్ ఫార్ములా ఏంటంటే జనరల్ ఫామ్ ఏంటంటే డెల్ డాట్ ఏ బార్ డెల్ క్రాస్ ఏ బార్ కర్ల్ కదా. సో డెల్ క్రాస్ ఏ బార్ ఈక్వల్ టు 1 by h1 h2 h3 మాడ్యులస్ ఆఫ్ h1 a1 h2 a2 h3 a3 అలాగే డో బై డో u1 డో బై డో u2 డో బై డో u3. సారీ, ఇక్కడ E1 వస్తుంది, E1 క్యాప్, E2 క్యాప్, E3 క్యాప్, అలాగే H1 A1 H2 A2 H3 A3. సో దిస్ ఈస్ ద జనరల్ ఫార్ములా. ఓకే, దిస్ ఈస్ ద జనరల్ ఫార్ములా. ఇప్పుడు ఈ జనరల్ ఫార్ములా ఉపయోగించుకొని మనం డిఫరెంట్ కోఆర్డినేట్ సిస్టంలో కర్ల్ ఏమొస్తుందో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్. సో ఇక్కడ డెల్ క్రాస్ ఏ బార్, ఇక్కడ h1 ఈక్వల్ టు h2 ఈక్వల్ టు h3 ఈక్వల్ టు 1. ఓకే, సో 1 into 1 into 1 అంటే 1 వస్తుంది. సో 1 by h1 h2 h3 అంటే 1 వస్తుంది. మాడ్యులస్ ఆఫ్ ఇక్కడ h1 ఈక్వల్ టు 1, E1 క్యాప్ అంటే x క్యాప్, అలాగే h2 ఈక్వల్ టు 1, E2 క్యాప్ అంటే y క్యాప్, h3 ఈక్వల్ టు 1, E3 క్యాప్ అంటే z క్యాప్, అలాగే డో బై డో x, డో బై డో y, డో బై డో z, అలాగే h1 is 1 అంటే a1 వస్తుంది, h2 ఈక్వల్ టు 1, 1 into a2 a2, h3 ఈక్వల్ టు 1, so a3. ఓకే, దిస్ ఈస్ కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టంలో కర్ల్ ఎలా డిఫైన్ చేస్తాం. అలాగే సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్, డెల్ క్రాస్ ఏ బార్ ఈక్వల్ టు h1 ఈక్వల్ టు 1, h2 ఈక్వల్ టు రో, h3 ఈక్వల్ టు 1. సో 1 into రో into 1 రో, 1 by రో మాడ్యులస్ ఆఫ్ h1 ఈక్వల్ టు 1, 1 into E1 క్యాప్ అంటే ఇక్కడ రో క్యాప్, అలాగే h2 ఈక్వల్ టు రో, E2 క్యాప్ అంటే 5 క్యాప్. ఓకే, సో రో 5 క్యాప్, అలాగే h3 ఈక్వల్ టు 1, సో E3 క్యాప్ అంటే z క్యాప్, అలాగే డో బై డో రో, డో బై డో 5, డో బై డో z, అలాగే h1 ఈక్వల్ టు 1 a1, h2 ఈక్వల్ టు రో, రో ఇంటూ a2, అలాగే h3 ఈక్వల్ టు 1, 1 ఇంటూ a3 a3. అలాగే స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టంలో ఏమవుతుందో చూద్దాం. డెల్ క్రాస్ ఏ బార్ ఈక్వల్ టు ఇక్కడ h1 ఈక్వల్ టు 1, h2 ఈక్వల్ టు r, h3 ఈక్వల్ టు r sin theta. సో ఆ మూడింటి ప్రోడక్ట్ చేస్తే 1 by r square sin theta వస్తుంది. మాడ్యులస్ ఆఫ్ h1 ఈక్వల్ టు 1, సో E1 క్యాప్ అంటే r క్యాప్, h2 ఈక్వల్ టు r, సో E2 క్యాప్ అంటే theta క్యాప్, అలాగే h3 ఈక్వల్ టు r sin theta, E3 క్యాప్ అంటే theta క్యాప్, phi క్యాప్, సో r sin theta phi క్యాప్, అలాగే డో బై డో r, డో బై డో theta, డో బై డో phi, అలాగే ఇక్కడ h1 ఈక్వల్ టు 1, a1 అంటే a1, h2 ఈక్వల్ టు r ఇంటూ a2,
H3 equal to r sin theta into A3. R sin theta A3. So this is the curl of a vector field in spherical coordinate system. ఓకే, సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే, జనరల్ ఫార్ములా గుర్తుంటే మిగతా ఈక్వేషన్స్ అన్నీ గుర్తున్నట్టే. అలా గుర్తుండాలంటే మనం H1 H2 H3 మెట్రిక్ ఎలిమెంట్స్ అనేవి గుర్తుండాలి. ఓకే, సో మెట్రిక్ ఎలిమెంట్స్ ఏంటి? H1 H2 H3. కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టంలో 1 1 1. అలాగే సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టంలో 1 రో 1. అలాగే స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టంలో 1 r sin theta. Okay, so this is for present video. So thank you guys.